నాన్న పలుమార్లు నన్ను అనేక రీతిలుగా గద్దించాడు. అయ్యా, నీకోసమేనా నేను ఇది అవుతుంది? పిల్లలందరూ సెట్ అయిపోయారు, నువ్వే సెట్ అవ్వలేదు. నీకు చక్కటి భార్య దొరికింది, ఇకనైనా మారరా. నాన్న మాటను కూడా నేను లెక్క చేయలేదు. మా తండ్రి ఇప్పటికి కూడా మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. మీరు అబద్ధాలు ఆడకూడదు, దేవుని శాపానికి గురవుతాడు. నేను అది అనుభవపూర్వకంగా చదువుతున్నానమ్మా, నేను ఎన్నోసార్లు అనేవాడు. నేను హైదరాబాద్లో ఒక మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఇర్మియా అనే ఫోన్ చేశాడు నాకు. అన్నా, మీరు వచ్చే మీటింగ్ మన చర్చి ప్రక్కనే దగ్గరే, ఒకసారి మందిరం దాకా వచ్చిపోతే బాగుంటుంది అన్నప్పుడు నేను వెళ్ళాను. అప్పుడు పెద్దల్ని నేను కలిశాను అక్కడ. చాలా రోజుల తర్వాత కలిస్తే ఆయన ఆప్యాయత, ఆయన మమకారం అలా హత్తుకొని నాతో అంటాడు, ఒక చెట్టుకి కొమ్మలు రెమ్మలు ఎన్నున్నా కూడా కాండం పునాది ఒకటే కదయ్యా, మనమంతా ఆ పునాదిలో నుంచి వచ్చాము. ఈ రోజున కొమ్మలు రెమ్మలు విస్తరించాయి అని ఆయన సంతోషంగా మాట్లాడుతూ, చాలా రోజులు కలుసుకున్నాము, నేను మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటానయ్యా అట్లని ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ప్రియులారా, నేను మాట చెప్తాను, మీ అందరికి బాగా తెలుసు. కోట్ల రూపాయలు కూడగట్టి మూటగట్టి మిగలబెట్టి దాచిపెట్టి వెళ్ళిన తండ్రి కంటే కూడా, మరలా చెప్తున్నాను, కోట్ల రూపాయలు కూడగట్టి మూటగట్టి దాచిపెట్టి మిగలబెట్టి వెళ్ళిన తండ్రి కంటే కూడా భక్తిని నేర్పిన తండ్రి శ్రేష్ఠుడండి. భూమి మీద ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు, కానీ కొందరు మాత్రమే తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. దేవుడు వారికి ఇచ్చిన జీవితాన్ని అద్భుతంగా మలుచుకొని మార్చుకొని మహిమగా జీవించి, మరి మన హోసన్న మందిరంలో దైవజలేసన్ గారి చేత సంఘ పెద్దగా నిర్ణయించబడి చివరి సమయాల్లో మరి కుమారునితో సేవలో కొనసాగించబడుతూ జయ జీవితాన్ని జీవించి ప్రభు సన్నిధికి చేరుకున్నారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక చెట్టు యొక్క గొప్పతనం మనకు దేని ద్వారా తెలుస్తుంది అంటే, వాటి యొక్క ఫలాలను బట్టి మనకు అది ఎలాంటి చెట్టో మనకు అర్థమవుతుంది. ఒక తండ్రి యొక్క విలువ, తండ్రి యొక్క గొప్పతనం వారి బిడ్డలే వారి ఫలాలు గనక ఆ బిడ్డలను బట్టి మనకు అర్థమవుతుంది. దైవ సేవకులు ఈరోజు అద్భుతంగా కొద్దిగా ఆరంభించిన మరి పరిచర్య మరి ప్రపంచవ్యాప్తంగా దేవుడు విస్తరింపచేసి దేవుని చేతులు బహుబలంగా వాడబడుతున్నారు అంటే దాని వెనకాల ఆ తండ్రి యొక్క ప్రార్థన. రోజు 5 o'clock లేచేవాడండి, 6:30 వరకు ప్రేయర్ చేసుకునేవాడు. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ 1 గంటకి స్టార్ట్ చేసేవాళ్ళు, 12:30 గంటల 1:15 వరకు ప్రేయర్ చేసేవాళ్ళు. తర్వాత అన్ని వాళ్ళు చెప్పినట్టు ఆ టైంలో నాని ఏ టైంలో ఏం చేస్తున్నది మాకు క్యాలెండర్, ఒక షెడ్యూల్ ఉంటుంది అనమాట. భూమి తల క్రిందలైన ఆ షెడ్యూల్ అసలు మారేది కాదు. ప్రతిరోజు నా పిల్లలు స్కూల్కి బయలుదేరేటప్పుడు వాళ్ళు ముగ్గురిని దగ్గర తీసుకునేవాడు. ఎగ్జామ్ పోయేటప్పుడు కాదండి, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు దగ్గర తీసుకొని నా మనవాళ్ళకి లోకం అంటకూడదయ్యా అని ప్రార్థన చేసేవాడు. అనిపిస్తుంది, ఒక మనిషికి ఇంత సాధ్యమా, ఇంత ప్రేమ పరిచయం సాధ్యమా అనిపిస్తుంది. నాతో ఉంటాడు. సరే, నాన్నకేదో నేను చేస్తాను, నన్ను ప్రేమించాడంటే అర్థం ఉంది. నన్ను ఎంత ప్రేమించాడు, నా భార్యను అంతే ప్రేమిస్తాడు, మా బావునంతే ప్రేమిస్తాడు, నా అక్క అల్లుడి కిషోర్ అంతే ప్రేమిస్తాడు. ఒకరోజు వచ్చిందంటే
వాళ్ళందరికీ ఫోన్ చేయాలండి, ఏ ఒక్కళ్ళు మిస్ అవ్వద్దు. నేను చెప్పగలనండి, మా నాన్న మిస్టర్ పర్ఫెక్ట్, మా నాన్న మిస్టర్ పర్ఫెక్ట్ అండి. నా తండ్రి నాకు యాకోబు లాంటోడు. నా తండ్రితో నాకున్న అనుబంధం ఒక యోసేపు లాంటి అనుబంధం. ఇంకో విచిత్రం ఏంటంటే, నలుగురు కుమారులు, నలుగురు ఆయనకి ప్రాణం. కానీ నాకు ఎక్కువ చొరవ. చిన్నతనంలో నాకు ఆయన పోరాటం ఎలా నేర్పేవాడంటే, సంకలో పెట్టుకుని వదిలించుకో నాన్న అనేవాడు. ఆ సంకలో నుంచి వదిలించుకోవటానికి నేను ప్రయత్నం చేస్తే బిగబట్టేవాడు. నేను ప్రయత్నం చేసాక నేను విడిపించుకోలేనేమో అన్నప్పుడు మరలా వదిలేవాడు. నేను బయటకు వచ్చేలోపు మరలా పట్టుకునేవాడు. మరలా కొంచెంసేపు పోరాడిన తర్వాత ఎట్లా వదిలేవాడు. బయటకు వచ్చిన తర్వాత చప్పట్లు కొడతా, నీవే గెలిచేవయ్యా అని. నా చిన్నతనంలో నాకు పోరాట పటిమ నేర్పిన యోధుడు, నాకు జన్మనిచ్చిన నా తండ్రి. వారు, ఆ తండ్రి గారు, ఆ తల్లి గారు, వారు చేసిన ప్రార్థనలు, వారి బిడ్డల్ని నడిపించిన విధానము, ఆ పిల్లలు చెప్పిన సాక్ష్యాలు మనం అందరం విన్నాం. ప్రతి కుటుంబము ఈ రీతిగా ఉంటే వాస్తవానికి భారతదేశంలో నశించిపోయే వ్యక్తుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, రక్షింపబడే వ్యక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇటువంటి మంచి తల్లిదండ్రులుగా తమ పిల్లల్ని పెంచి పోషించి వారి విషయంలో భక్తి శ్రద్ధలు నేర్పిస్తూ వారు అవి పాటిస్తున్నారా లేదా అని పరిశీలించే ఒక తల్లి తండ్రిగా నేను మారాలి, మనమందరం మారాలి. తన ఆరాధనకు వచ్చి కూర్చునేవారు. నేను ఒక 15 నిమిషాల ముందే వచ్చి ఫస్ట్ ఆరాధన 5:45కు 5:30 కల్లా వచ్చి కూర్చునేదాన్ని. ఈలోపే ఆయన వచ్చి కూర్చునేవారు. నేను మనసులో అనుకునేదాన్ని, నేను జయించలేకపోతున్నానేంటి, నాకంటే ముందొచ్చి కూర్చుంటారేంటి అని మనసులో కొంచెం నాకు ఒకవైపు ఏమో సిగ్గు, ఒకవైపు ఏమో ఆనందం. నాకంటే ముందొచ్చి కూర్చునేవారు. ఆ వయసులో ఎన్నింటికి లేచేవారో, ఎన్నింటికి స్నానం చేసేవారో తెలియదు, కానీ 5:15 కల్లా వచ్చి కూర్చునేవారు అనుకుంటాను నేను. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో కూర్చున్న తర్వాత పాటలు పాడేటప్పుడు, పాడేది ఎవరైనా సరే, పాడేవాళ్ళు ఏ రాగంలో పాడుతున్నారు అని ఏం ఆలోచించేవారు కాదు. వాళ్ళు తల ఊపుకుంటూ చేతులు పైకెత్తి చేతులు అల్లాడిస్తూ ఎంత ఆస్వాదించేవారంటే అంత చక్కగా ఆస్వాదించేవారు. వాక్యం చెప్పేటప్పుడు కూడా ఎవరు చెప్పినా, చిన్న బిడ్డలు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, నిన్న మొన్న సేవకు వచ్చిన చిన్న బిడ్డలను కూడా నిలవబెట్టి వాక్యం చెప్పిస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పినా ఎంత శ్రద్ధగా వినేవారంటే వింటూ మధ్యలో హల్లెలూయా హల్లెలూయా అంటూ ఉండేవారు, నవ్వుతూ ఉండేవారు, తలాడిస్తూ ఉండేవారు. ఇవన్నీ నేను గమనిస్తూ ఉండేదాన్ని. నాకు తండ్రి లేకపోయినా ఒక తండ్రి నాకున్నారు అని ఒక ధైర్యం ఉండేది. ఎప్పుడు మాట్లాడినా, అయ్యా బాగున్నారా మీరు అంటే, చాలా బాగున్నానమ్మా అనేవారు. నా తండ్రి, నా తమ్ముడు చెప్పినట్టు, నా చెల్లి చెప్పినట్టు క్రమశిక్షణకు మారు పేరు అని మాత్రం చెప్పొచ్చు. సరదాగా ఏదైనా చిన్న అబద్ధం ఆడితే, అయ్యా దేవుడు చూస్తున్నాడు రా మిమ్మల్ని, మీరు అట్లా అబద్ధం ఆడొద్దయ్యా. నా తల్లి ఉన్నప్పుడు పిల్లలు ఏదో సరదాగా అనుకుంటున్నారు అని చెప్తే, విజయమా నువ్వు నోరుమూయి అని నా తల్లిని గద్దించేవాడు నా తండ్రి. అంత క్రమశిక్షణతో నా తండ్రి మమ్మల్ని పెంచాడు. నాకు 48 సంవత్సరాలు. ఈ దినానికి కూడా నా తండ్రి అంటే నాకు భయం. నా తండ్రి ఎదురుగా నేను ఎప్పుడు ధైర్యంగా నిలబడినాడు కాదు.
ఈ తండ్రి కుటుంబం కంటే శ్రేష్టమైన కుటుంబాలుగా ఈ మాటలు విన్న ప్రతి కుటుంబం కట్టబడును గాక. ఇంతకంటే మరెక్కువ భక్తి, ప్రేమ, విశ్వాసంతో బిడ్డలు పెరుగునట్లుగా విశేష కృప చూపించుదురు గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక.